నమస్తే అందరికి విష్ ద ఇస్ బ్యాక్. విష్ తో వచ్చేసింది మంచి మంచి ఈ స్మార్ట్ వార్తలు పట్టుకొచ్చేసింది. ఓష్ని కథ సల్లగుండా పండుగ తెల్లారే కూలగొట్టి కుప్పలు చేసే కార్యం ముంగటేసుకున్నారు కదా హైదరాబాద్లు. నోటీసులు లేవు, వార్నింగులు లేవు, తెల్లారుడే ఆల్చమన్నట్టు జేసీబీలు పట్టుకొచ్చి పట్ట వాళ్ళ కొడుతున్నారు ఇండ్లను. కనీసం కోర్టుకు పోయి స్టే తెచ్చుకునే ఛాన్స్ కూడా లేకుండా సెలవులు వీకెండ్ల మోకా చూసుకొని కూల కొడుతున్నట. ఇక చూడు ఎంత గోస అనిపిస్తుందో ఇల్లు కూలిపోయిన బాధలు చూస్తుంటే. అది వచ్చిన కుందేలకు మూడే కాళ్ళు అన్నట్టు పరుగులు పెడుతున్నారు కదా హైడ్రా అధికారులు. నిన్నొక్కనాడే పట్నం బాచుపల్లి, మాదాపూర్, దుండిగల్, అమీన్పూర్ అసోంటి ఏరియాలల్లా ఇండ్లను పొతం పెట్టిర్రు. పాపం ఇండ్లకెళ్ళి సామాన్లు బయటేసుకునేంత టైం కూడా ఇవ్వకుండా కూలగొట్టి కుప్పలు చేసిండ్రు. నెలకి 25,000 కడుతాను నేను రెంట్. ప్రతి నెల రెంట్ కడతాను నేను. అడ్వాన్స్ 5 లక్షలు ఇచ్చాను. ఇప్పుడు ఓనర్ ఇయ్యాడు. ఎవరంటే ఎవరో మేడం డబ్బా పోయింది, సామాన్ పోయింది, అంత రోడ్డు మీద వచ్చారు. నా ఆయన నా ఫ్యామిలీ 5 మంది ఉన్నారు, అందరు రోడ్డు మీద వచ్చారు మేడం. ఎవరు దీనికి కారణం చెప్పండి? గవర్నమెంట్ ఇస్తారా, పోలీసులు ఇస్తారా, ఓనర్ ఇస్తారా, ఎవరు ఇచ్చారు మేడం? మొత్తం ఇప్పుడు రోడ్డు మీద వచ్చాను నేను. నాకు జీవనాధారం మొత్తం ఇది ఒక్కటే ఉన్నాం మేడం తప్ప. బాచుపల్లి బౌరంపేట చెరువు, దుండిగల్ కత్వా చెరువు, మాదాపూర్ల సున్నపు చెరువుల బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్ కట్టిన కట్టడాలన్నీ పొద్దుగానే పొరక చేసిండ్రు. మా ఇండ్లు కూలగొట్టద్దని పెట్రోల్ మీద పోసుకున్నారు వీళ్ళంతా. కానీ ఏం చేసినా ఆగే ముచ్చటే లేదన్నట్టు ఆడోళ్ళు మొగోళ్ళు ఎవ్వరు నిలవకుండా ఎత్తి పడేసిరు పోలీసోళ్ళు. ఇక ఈ పెద్దక్క గోస అయితే చెప్ప వశం కాకుండానే ఉన్నది. ఒకటి 2 రోజులు టైం ఏంటి సార్లు ఉన్న సామాన్లు అన్ని ఖాళీ చేసుకుంటామని బతిలాడినా ఏం లేదట. 2 కోట్ల సామాన్ ఉంది. కనీసం ఇప్పుడు మన పొద్దున ఏమైనా ఓవర్ టైం ఇస్తే మనం సంబంధం తీస్తుంది. అసలు ఏమన్నా నోటీస్ కూడా నోటీస్ వచ్చి చెప్పిన ఆయనకి ఏమన్నా నోటీస్ ఇస్తే మీకు నోటీస్ ఏమి లేవు చెప్పినారు. మళ్ళీ ఇప్పుడు పొద్దున టైం అడిగితే కూడా టైం అసలు ఇవ్వండి. 2-3 అవర్స్ మనకు 2 కోట్ల రూపాయల సామాన్ ఉంది. దానిలో ఆ సామాన్ తీరుకునే టైం ఇవ్వండి సార్. అటు సినిమా యాక్టర్ కా మాజీ ఎంపీ మురళీమోహన్ సార్ కూడా రంగలాల్కుంట చెరువుల జరంత కబ్జా పెట్టిండని నోటీసులు ఇచ్చిండ్రు. 15 రోజులలో గూలగొట్టమని ఛాన్స్ ఇచ్చిండ్రు. మరి మురళీమోహన్ సారోళ్లకు నోటీసులు టైము ఎట్లిస్తారు, మాకెట్లియ్యరు అని అడగబట్టిండ్రు జనాలు. నిన్న పగటాలకే పట్నం 10 దిక్కుల హైడ్రా అధికారులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, పోలీసు వాళ్ళంతా కూడి రచ్చరచ్చ చేసి గజ్జునోనికిచ్చిండ్రు జనాలను. ఇళ్లలో ఉండేటోళ్ళ తెరువుకు పోము, కొత్త కట్టే బిల్డింగ్లనే గూలగొడతాం అని ప్రకటించిర్రట. మరి ఇప్పటిదాకా గూలగొట్టిన వాటి పరిస్థితి ఏంది? ఏండ్లకేండ్లు కష్టపడి పైసా పొగేసుకొని కొన్న ఇండ్లను నోటీసులను ఇవ్వకుండా గూలగొడతారు. తెలియక కొన్నోళ్ళ పరిస్థితి ఏంది? అసలు వాళ్ళకి ఆ శిఖం భూములు అమ్మినోళ్ళు, ఆ భూములను రిజిస్ట్రేషన్ చేసినోళ్ళు, ఆ భూమిలో ఇల్లు కట్టినా కరెంటు నీళ్లు సప్లై చేసి ఇన్నేళ్ల సంది ట్యాక్సులు వసూలు చేసిన అధికారులు, అధికార పార్టీలు కాదా అసలు దోషులంటే? ముందుగాల వాళ్ళందరి మీద కేసులు పెట్టి వాళ్ళు మింగిన పైసలు గక్కిచ్చి ఆ పైసలు వీళ్ళకిచ్చి అటెంక కూలగొడతారో కుప్పలు పెడతారో మీ ఇష్టం అని అంటున్నారు సార్ బాధిత జనాలంతా. ఎమ్మెల్యే అంటే నియోజకవర్గానికి పెద్ద దిక్కు లెక్క. ఏ పని పడ్డా, ఏ పని కావాలన్నా, ఎవరికి ఎసోంటి ఆపద వచ్చినా, ఏ సాయం కావాలన్నా ఎమ్మెల్యేని కలిస్తే పని అయిపోతుంది అనో నమ్మిక. కానీ ఇగో అందరికీ సాయం చేసే ఎమ్మెల్యేనే అయ్యా అప్ప అని జోలెవట్టి బిచ్చం అడుక్కుంటుంటే అసలు ఇది నిజమా కాలా అని అనిపించబట్టే. ఇక చూసిర్రా అమ్మా అయ్యా సాయం చేయండి తల్లి, సాయం చేయండి అయ్యా అని ఎట్లా అడుక్కుంటుండో. అసలు ఇది కలైనా బాగుండు. ఎందుకంటే ఈ జోలె పట్టుకొని బిచ్చం అడుక్కుంటున్న ఈ పెద్దన్న ఎవరనుకుంటున్నారు? ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి సారుల్లా. అయ్యో ఎమ్మెల్యే అంటున్నారు, మరి ఇట్లా అడుక్కుంటుండేంది? సారుకు జీతంగిన ఇత్తలేరా, లేకుంటే సర్కారు మీద ఏమైనా నిరసన చేస్తుండా అనుకునేరు. అది కాదు అసలు కథ. విజయవాడ వరద బాధితులకు సాయం చేస్తందుకని ఓట్లేసి గెలిపించిన ఆదోని పబ్లిక్ తాన పైసలు అడుక్కుంటుండట. షాపుకు తిరుక్కుంటా అవుపడ్డ మనిషి కల్లా నమస్తే పెట్టుకుంటా స్వయంగా ఎమ్మెల్యే సారే బిచ్చం అడిగితే కాదంటారా? ఇక తోచిన కాడికి జోలలేసుడు పెట్టిరు జనాలు కూడా.
వరదలు చల్లకుండా ఏం వరదలుల్లా 10 రోజుల కిందటి దాకా మహారాజుల లెక్క కాలు మీద కాలేసుకొని బతికిన వాళ్ళను చేయి జాపి అడుక్కునేటట్టు చేసినాయి. సాయం చేసిన చేతులకే ఆకలైతుంది అన్నం కావాలని అడిగే గది పట్టించినాయి. ఆఖరికి గిట్ల ఎమ్మెల్యేలను కూడా బిచ్చమెత్తేటట్టు చేసినాయి. మరి ఆ సెంటర్ సర్కారు ఇస్తాన్న సాయం ఏదో డబ్బునిస్తే బాగుండు. ఇచ్చినా ఎంత ఇస్తారో తెలియదు కాబట్టి చంద్రునికో నూలు పోగన్నట్టు ఎవరికి తోచిన కాడికి వాళ్ళు పోగేసి సాయం అందుతున్నారు గిట్లా. విజయవాడలో వచ్చినటువంటి వరదలకు అక్కడ నిరాశ్రైనటువంటి వారికి స్థానిక శాసనసభ్యులు వారి కోసం వరద సహాయాన్ని ప్రజలకు రక్షణ కల్పించేది పోలీసోళ్ళు. మరి పోలీసోళ్లకు రక్షణ కల్పించేది ఎవరు? అగో పోలీసోళ్లకు రక్షణ ఏంది? వాళ్ళ చేతుల్లో లాఠీలుంటాయి, తుపాకులుంటాయి. వాళ్ళ రక్షణకు ఏ కరువు వచ్చింది, ఏడ కరువు వచ్చింది అని అంటారా? అగో గా యూపీ రాష్ట్రంలో ఒక పోలీస్ ఆయనకు రక్షణ కరువైంది. పాపం పబ్లిక్ చూస్తుండగానే కిడ్నాప్ చేసిర్రు వాళ్ళ కొంతమంది. ఎవరన్నా కిడ్నాప్ అయితే పోలీస్ స్టేషన్కి పోయి సార్ మా వాళ్ళని కిడ్నాప్ చేసిరు సార్ అని చెప్పుకుంటారు బాధితులు. కానీ పోలీసు వాళ్ళని కిడ్నాప్ చేస్తే ఎవరికి చెప్పుకోవాలా? అవు ఇగో యూపీ రాష్ట్రంలో ఒక పోలీస్ ఆయననే ఎట్లా కిడ్నాప్ చేస్తున్నారో చూడు. ఎక్కు లోపలికి ఎక్కు అని పోలీస్ కానిస్టేబుల్ ను కార్లు వేసి కుక్కుతున్నారు వెనకకెళ్ళి. ఉత్తరప్రదేశ్ చందౌలి జిల్లా అలీనగర్ ఏరియాలో మొన్న జరిగింది ఇట్లా. కిడ్నాప్ అయిన ఈ పోలీస్ ఆయన యూపీ పవర్ కార్పొరేషన్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ పోలీస్ అట. తనిఖీల పేరు మీద జనాల తన పైసలు వీక్క తింటున్నారట ఈ విజిలెన్స్ పోలీసు వాళ్ళు అని అక్కడి అధికార కమలం పార్టీ కార్యకర్తలు వీళ్ళ విజిలెన్స్ ఆఫీస్ మీద దాడి చేసి అందుకెళ్ళి ఈ పోలీస్ ఆయనను గుంజుకొచ్చి కార్లు వేసుకొని పోయిర్రు ఇట్లా. ఇక మరి మన పోలీసును కిడ్నాప్ చేసిరని పోలీస్ టౌన్ కే పోయి కంప్లైంట్ ఇచ్చి ఏడికి పట్టుకపోయిరని ఎంక్వైరీ చేస్తారా? అక్కడి కమలం పార్టీ కార్యాలయానికి పోయి తప్పైంది సార్, ఇంకోపారి ఎసంటి తప్పు జరగకుండా చూసుకుంటాం, జర మావోని ఇడిచిపెట్టుర్రి అని బతిలాడుకుంటారా అని కారెడ్డమాడుతుండు. ఈ వీడియోను ట్విట్టర్లో పెట్టిన అక్కడి మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సారు. పాపం అందరికీ రక్షణనిచ్చే పోలీసు వాళ్ళకే రక్షణ దిక్కు లేకుండా అయింది అని కామెంట్లు పెడుతున్నారు వీడియో చూసిన వాళ్ళంతా. అయినా అధికార పార్టీ లీడర్ల తెరువుకి ఎట్లా పోయిరో ఈ పోలీసు వాళ్ళు కూడా గాయంత ఫరక్ తెలియదా ఎట్లా? మన తాన బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల లీడర్లకు ఒకలంటే ఒకరికి అస్సలే పడదు. ఒక పార్టీ మీద ఇంకో పార్టీ వాళ్ళు దుమ్మెత్తి పోసుకున్నట్టు దండయాత్ర చేసుకుంటారు మాటలతోటి. ఇక మరి ఆ సొంటోళ్ళు ఒకరికొకరు ఫేస్ టు ఫేస్ ఎదురు పడితే ఇంకెట్లుండాలో వాళ్ళ పార్టీ ఎట్లుంటుందో చూసేద్దాం. ఓ దిక్కు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సారు, ఇంకో దిక్కు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ సారు, మరో దిక్కు మాజీ రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ సారు. ముగ్గురొక్కతాన్నే ముఖాముఖి అన్నట్టు పోటాపోటీగా నిన్న కరీంనగర్లో ఉన్న వినాయకుల మండపాలకు గుళ్లకు తిరిగిర్రు. ఈ శాస్త్రి రోడ్ల వైశ్య కమ్యూనిటీలు పెట్టిన వినాయకుని తాని ఓంగనే అదే యాళ్లకు పొన్నం ప్రభాకర్ సారు కూడా ఆడికే వచ్చే. ఇక చూడు ఒకరి మీద ఇంకోళ్ళు కారాలు మిరియాలు నూరుకునేటోళ్ళల్లా ఎట్లా షేకాండ్లు ఇచ్చుకొని నవ్వుకుంటా మాట్లాడుకున్నారో. ఇక అట్లనే గంజికాడికి రాగానే మాజీ కరీంనగర్ కారు పార్టీ మేయర్ రవీందర్ సింగ్ అన్న ఎదురొస్తే పలకరిచ్చిండు. గుళ్ళె పూజ చేస్తుంటే మాజీ మంత్రి కమ్ ప్రజెంట్ లోకల్ ఎమ్మెల్యే గంగుల సార్ వచ్చి పక్కకే నిలబడితే చూడు కిలకిల నవ్వుకుంటా జాన్ జిగ్రీ దోస్తులు లెక్క ఎట్లా చెవులు కొరుక్కుంటా నవ్వుకున్నారో. మామూలుగా అయితే ఈ మూడు పార్టీల లీడర్ల నడుమ పాము ముంగిసల లెక్క పంచాదులు నడుస్తుంటాయి బయట. తెల్లారు లేస్తే మైకులు పట్టుకొని ఒక పార్టీ మీద ఇంకో పార్టీ వాళ్ళు 7 దోశల దుమ్మెత్తి పోసుకుంటారు. కానీ డైరెక్ట్ కలిస్తేనేమో జాన్ జిగిరి జబ్బల్ లెక్క ముచ్చట్లు పెట్టుకోబట్టే ఇట్లా. ఇన్నొద్దులు వీళ్ళ నడమ నడిచిన మాటల యుద్ధాలు చూసి ఎంత టెంప్ట్ అయినాంరా మనం అని అనుకున్నారు కావచ్చు వీళ్ళ పలకరింపులు చూసిన ఎంటొచ్చిన పార్టీల కార్యకర్తలంతా. అయినా పంచాదులు పార్టీల నడమ సిద్ధాంతాల నడుమ ఉంటాయి కానీ పర్సనల్ పంచాదులు ఎందుకుంటాయి వాళ్ళ నడమ కదా. దేవుడా ఏ మనసులో ఏమోనమ్మా, కొట్టుకపోతామని ఎరుకున్నా మొండిగా వరదలు దాటుదామని ప్రయత్నం చేసుడు, కొట్టుకపోవుడు. అసలు వాళ్ళది కాన్ఫిడెన్స్ అంటారా, ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారా? నాకైతే తెలుస్తలేదు. కానీ అగో భయ వాడుతున్న వాగులు నదులు దాటపోయి ఎట్లా చిక్కుతున్నారో చూడు కొంతమంది. మొదల్ గుజరాత్ సబర్కాంతా జిల్లాలో జరిగిన కథ చూడుర్రి. సబర్కాంతా జిల్లా వడియావీర్ భూతియా అనే 2 ఊర్ల నడుమున్న నదిని దాటబోతే కారుకు కారే కొట్టుకపోయింది. నడుమోతాన బండరాయికి అట్కాయిస్తే ఆగినట్టుంది. మెల్లిగా కారు లోపలికెళ్ళి మీదికెక్కి కూర్చొని బిక్కుమనుకుంటా సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఒడ్డుకు 100 మంది పోగయ్యారు కానీ ఏం చేస్తారు. ఇక లాస్ట్కు అక్కడి ఫైర్ పోలీసు వాళ్ళు వచ్చారు కాపాడుతందుకు.
అది అట్లుందా ఇది చూడు ఇక. అరే రే రే పాయరా పాయరా కొట్క పాయరా. అయ్యో అగ్గొక్క ఉరుకురి దబ్బున అందుతే కాపాడరు జరేవాలన్నా. అమ్మయ్య ఆగింది. మెల్లెగాళ్ళకెళ్ళి డ్రైవర్ని అయితే కాపాడిరట. వ్యాన్ పోతే పానం అయితే దక్కింది. శ్రీకాకుళం జిల్లా లావేరి మండలం బెజ్జిపురం బుడతవలస ఊర్ల నడుమ వాడుతున్న వాగులో జరిగిన కథిది. మరి పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఆ ట్రాక్టర్ ముంగడ పోతుంది కదా అని దాని వెనక వీళ్ళు కూడా దాటపోతే ఎట్లా? అది వేరే ఇది వేరే అన్న సంగతి కనిపెట్టి పోవాలి కదా. వీళ్ళ అగడు సలగుండా. ఇటు కృష్ణా జిల్లా గన్నవరంకెళ్ళి కంకిపాడు పోయే తోవల బుడమేరు వరదల చిక్కి ఈ కారు కూడా కొట్టుకపోయింది. హైదరాబాద్కి వెళ్ళి మచిలీపట్నం వస్తుంటే జరిగిందట. ఈ కార్లా ఈ ఫనీ అనేట ఆయన ఉండేనట. మరి ఎటు కొట్టుకపోయిండో అని ఎన్డీఆర్ఎఫ్ టీం వాళ్ళు ఎంకులాడుతున్నారు. ఆడికి బుడమేరు వాగు కథ మంచిగా లేదని వార్నింగ్ ఇచ్చినా వినకుండా పోయిండట అట్టనే ఈ ఫనీ. మరి ఎందుకో ఏమో నీళ్ల బలం ముంగట మోటార్ల బలం పనికిరాదన్న సంగతి ఎరుకున్నా ప్రయోగాలు చేసి పానాల మీద తెచ్చుకుంటున్నారు గిట్లా. జ్వరం వచ్చినా సర్ది అయినా నెత్తి నొస్తున్నా కాళ్ళ నొప్పులున్నా కీళ్ళ నొప్పులున్నా ఎసోంటి జబ్బైనా సరే షిట్కేల మాయమైతాయట. గా పెద్దపల్లి జిల్లా పాండవలొంక జలపాతంలో నీళ్లు తాగితే ఎసోంటి రోగాలైనా పట్టున పటాపంచలైనట్టు పారిపోతాయట పేలకేలి. ఇక అక్కడున్న గుండంలో తాళం చేసినా సేమ్ గంతేనట. అసలు అంత పవర్ ఎట్లా వచ్చింది మరి ఆ నీళ్లకు? ఆ నీళ్ళల్లో ఎవరైనా మందులు మాకలు కలిపిర్రా అరుచుకొనద్దాం పారిపోయి? పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో ఉన్న వెన్నంపల్లి జాఫర్ ఖాన్ పేట కాడున్న రామగిర కిల్లాకు ఆనుకొనున్న పాండవలొంక జలపాతం అది. ఈ జలపాతం నీళ్ళ ముచ్చట్నే చెప్పేది. ఈ నీళ్లు తాగినా ఇలా తాణాలు చేసినా ఒంట్లున్న రోగాలన్నీ మంత్రం వేసినట్టే మాయమైతాయని ఇక్కడికి వచ్చేటోళ్ళంతా నమ్ముతుర్రు. ఇక చూడు, తాణాలు చేసి ఈతలు కొట్టి ఎంజాయ్ చేసి అక్కడనే ఉన్న శివుణ్ణి దర్శనం చేసుకొని ఎంట తెచ్చిన బాటలల్లా నీళ్లు కూడా నింపపోతున్నారు. మరి అంత పవర్ ఏనంగొచ్చింది నీళ్లకు? ఇవేమన్నా మంత్రజలాలా లేదంటే ఇంద్రలోకంలోకెళ్ళి కిందికి వారుతున్న మహిమగల జలాలా అని అక్కడోళ్ళని అడిగితే, రామగిరి గుట్ట ఏదైతే ఉన్నదో దానిలో అనేకమైన వనమూలికలు ఉన్నవి. ఆ వనమూలికల ద్వారా అనేక మంది రోగాలు నయమైన సందర్భం మనం చూస్తూ ఉంటాం. అగనట వనమూలికల చెట్లు వాటి ఏర్లను దాక్కుంటా వారుకుంటూ వస్తాయట ఈ నీళ్లు. గందుకే గంత పవర్ఫుల్ అన్నట్టు. అంతేనా తమ్మి? ఎందుకు ఇట్లా అంటే ఇక్కడ రామగిరి కిల్లా గుట్టను ఆనుకొని వాటర్ ఫాల్స్ పడుతున్నాయి, కానీ అనేక ఏర్లను ఆకులను తాక్కుంటూ వచ్చే ఈ నీరు తాగడం వల్ల చాలా రోగాలు అనేటివి నయమవుతున్నాయండి. వెనకట పాండవులు వనవాసం చేసినప్పుడు ఈ గుట్టకెంచి శివుని పూజ చేసిరని నమ్ముతారు ఇక్కడోళ్ళు. ఈ టైంలో భీముని గద గుట్ట మీదకెళ్ళి జారి పడితే అచ్చం గదా ఆకారంలో కుంట తయారైందని కూడా అంటుంటారు. ఇక అటు భక్తికి భక్తి, ఎంజాయ్మెంట్కి ఎంజాయ్మెంట్, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇక అన్ని తీర్ల కలిసేస్తాయి కాబట్టి వానకాలంలో జలపాతంలో నీళ్లు జారుడు సురుగానే చూసేదందుకు కూరుకొస్తుంటారు చుట్టుపక్కల జిల్లాల టూరిస్టులంతా. అగో జలపాతం అంతా కింద నీళ్ల కుంటలా ఎంత ఎంజాయ్ చేస్తున్నారో చూడుర్రి. ఇక చాల్తీ అన్నలు ఉన్న రోగాలు పోవుడేమో గాని లేని సర్ది పడిశాలు జరాలు రాగల మరి ఆయంత పైలం మరి మళ్ళా చెప్పలేదంటారు. సెల్ ఫోన్లు అంటే ఎంతుంటాయి వాళ్ళ? ఓ 6-7 ఇంచుల పొడుగు, 3 ఇంచుల అడ్డం ఉండి చేతులనో జోబులనో పెట్టుకునే అంత సైజులు ఉంటాయి. నిన్న అలా సెంటర్లకు మడత పెట్టుకునే ఫోన్లు కూడా రావట్టే. అవి కూడా అరచేతుల పట్టే అంతనే ఉంటున్నాయి. కానీ గా అమెరికాలుండే గీ అన్న తయారు చేసిన ఐఫోన్ సైజు చూస్తే షాక్ అవుతారేమో. ఎంతుందో ఎరికైనా చేతులనో బ్యాగులనో పట్టుకపోయే సైజులు అయితే అస్సలే లేదు. చక్రాలు పెట్టుకొని నెట్టుకపోయేటట్టున్నది సైజు. కావాలంటే చూసేద్దాం పారి అమెరికాకు పోయి. వారిని ఇది నిజంగా ఫోనేనా ఉత్తి బొమ్మ ఫోనా అని అనిపిస్తున్నదిలే చూడంగానే. కానీ పక్కా నిజంగా పనిచేసే ఐఫోన్ ఇది. కావాలంటే చూడుర్రి, స్క్రీన్ మీద మ్యాప్లను ట్యాప్ చేసి చూపెడుతుర్రు. 6.74 అడుగులు అంటే అటు ఇటు 7 అడుగుల పొడుగుందట.
ఐఫోన్ 15 Pro Max మోడల్ ఫోన్ ఇది. దునియా మొత్తంలో అన్నిటికంటే పెద్ద ఫోన్ గిదే అని గిన్నిస్ బుక్ వాళ్ళు నిన్న గీ అన్న చేతుల మీదుగా రికార్డు కాయిదం పెట్టిండ్రు. ఇంతకిది ఎవరు తయారు చేసినారు అనుకుంటుర్రు? అమెరికాలో సెటిల్ అయిన అరుణ్ మైని అని మనోడే. మిస్టర్ హుస్ దబాజ్ అనే పేరు మీద యూట్యూబ్ లో టెక్నాలజీ ముచ్చట్లు చెప్పే ఛానల్ నడుపుతాడు అన్న. అట్లనే మాథ్యూ పెర్క్స్ అనే దోస్తుగాళ్ళతోటి కలిసి ఈ పెద్ద ఐఫోన్ తయారు చేసిండట. ఇగో లోపల పార్ట్స్ కూడా ఎంతెంత పెద్ద సైజులో పెట్టిర్రో చూడుర్రి. కెమెరాలు గిమెరాలు అన్ని పెద్ద పెద్దయే. ఏడేడ పోగేసిర్రో ఈ పాటలన్నీ. మొత్తానికి రికార్డ్ అయితే నమోదు చేసిరు కానీ అసలు సెల్ ఫోన్ అంటేనే ఏడికి పోతే ఆడికి పట్టుకపోయేదాయే. మరి ఈ ఫోన్ ఎట్లా పట్టుకోవాలంటే ఇగో కార్కో బండికో పెట్టినట్టు చక్రాలు తయారు చేసి పెట్టిండ్రు. ఎటు పోతే అటు తోసుకపోవచ్చు అన్నట్టు. దీన్ని స్టాండ్ మీద పెట్టి రోడ్డు పొంట తీసుకపోతే చూసిన వాళ్ళంతా నోరెళ్ళ పెట్టి సప్పట్లు కొడుతుర్రట. మొన్న పగటాలకు వినాయకులను నిలబెట్టి పూజలు మొదలుపెట్టి నవరాత్రులు సురు చేసిరో లేదో పొద్దుక సందే లడ్డు దొంగలు మోపైతేనే ఉన్నారు. అగో గణపతి చేతుల లడ్డూలను ఎట్లెత్తుకపోతున్నారో చూడు ఆడాడ కొందరు చెడుగు దొంగలు. అరే వీళ్ళ దుంపలదేగా ఎక్కడి తాసుడి గాళ్ళు మోపై రసు. అట్లా పూజలు పూర్తి చేసుడే ఆలస్యం అన్నట్టు గణపతుల చేతులలో పెట్టిన లడ్డూలు ఎత్తుకపోయే దొంగ బ్యాచులు మోపోయినాయి కదా అంతటా. అగో మెల్లగా గండు వీళ్ళు లెక్క ముగ్గురు ఎంట్రీ ఇచ్చిరు చూడు. అందులో ఒకడు గణపతి దగ్గర దాకా పోతే ఇద్దరేమో ఇసంత నిలబడి ఎవరన్నా చూస్తున్నారా లేదా అని కావాలన్నారు. వీళ్ళు ముగ్గురే కాదు బయట ఇంకో ఇద్దరు పడివేగాళ్ళు నిలబడరు కావలికి. కథం వాడు లోపలికే లడ్డు అందుక రాగానే 5గురు కూడా అవతల పడ్డారు. ఈ దొంగ పొరగాళ్ళు ఎత్తుకపోయింది హైదరాబాద్ మలంపేట ఆకాశ్ లేఅవుట్ లో ఉన్న మహాలక్ష్మి రెసిడెన్స్ వాళ్ళు పెట్టిన వినాయకుని లడ్డు. ఒక్క పూట పూజలు అందుకుంది గంతే. రాత్రి 2 గొట్టంగా వచ్చి గణపతి లడ్డూను గాయబ్ చేసిర్రు. అదట్లుందా ఇక ఇది ఇంకోటి. పట్నం ప్రగతి నగర్లో ఒక అపార్ట్మెంట్లో రాత్రి 1 గంట కొట్టంగా మండపంలోకి మెల్లగా వచ్చి గణపతి లడ్డూను లటుక్కున మాయం చేసిండి దొంగ బడివేగాడు. అటు భక్తుల సందడి సురువైందో లేదో ఇటు లడ్డూ దొంగలు వాళ్ళ పనిలో వాళ్ళు బిజీ అవుతున్నారు. చూసిరు కదా మండపాల కాడ కావాలి పెడితేనే లడ్డూలు దక్కేటట్టున్నాయి. లేకుంటే గణపతి బప్ప మోరియా పూరా లడ్డూ చోరియా అనే లడ్డూ దొంగల బ్యాచ్ వాళ్ళు మాయం చేస్తారు పైలం మరి. అబ్బా ఏం క్రియేటివిటీ చూపిస్తున్నారు వాళ్ళ గణపతులను తయారు చేసే కళాకారులు కూడా. ఒక్కొక్కటి ఒక్కో వెరైటీ కాన్సెప్ట్ తోటి మస్తు తయారు చేస్తున్నారు. పండుగ మీద ఇంకా ఇష్టం పెరిగేటట్టు చేస్తున్నారు భక్తులకైతే. నిన్న కొన్ని వెరైటీ వినాయకుల విగ్రహాలను చూపెడతాం కదా, ఇక అట్నే ఇవాళ కూడా ఇంకొన్ని వెరైటీ వినాయకుల విగ్రహాలు చూసేద్దామా. ఇక చూసిర్రా ఏమిటితో డెకరేషన్ చేసిరో. మొత్తం రూపాయి సిక్కలు 10 రూపాయల సిక్కలే. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో సిద్ధార్థ యూతోలు నిలబెట్టిన గణపతి ఇది. మొత్తం 30,000 రూపాయల చిల్లర సిక్కలతో తయారు చేసిర్రు. మస్తుందిలే చూస్తుంటే. ఇక ఇటు వరంగల్ రామన్నపేటలో చూడు బాదం పప్పు కిస్మిస్ డ్రై ఫ్రూట్లతో తయారు చేసిర్రు గణపతిని. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. అదే రామన్నపేట బొడ్రా ఇక్కడ తాపి మేస్త్రి సంగపోలేమో పోక ఒక్కలతో వెరైటీగా తయారు చేపిస్తే బఠానీ గింజలతో విగ్రహాన్ని తయారు చేపించి ఇంకోకాడ. ఇక వరంగల్ గీత కార్మిక భవనం వల్లేమో ప్లాస్టిక్ పూలతో గణపతిని తయారు చేపిస్తే ఎస్ఎస్కే సమాజ్ కాడ పండ్లతో చేసిన వినాయకుని నిలబెట్టిర్రు. ఇక పుట్టపర్తి సత్యసాయి ఇక్కడ చూడు కళ్ళు మూస్తున్నట్టు తెరుస్తున్నట్టు ఎట్లుందో గణపతి. నెత్తి మీద శివయ్య నాట్యం చేస్తున్నట్టే అటు ఇటు తిరుగుతుండు. అచ్చం హైదరాబాద్ పట్టణం బాలాపూర్ కాడున్నట్టే ఉంది. ఇక నెల్లూరు జిల్లా కోవూరు మండలం ఈనమడుగులనేమో గుహల శివలింగం మీద కొలువైండు గణనాథుడిట్లా. అదే ఊళ్ళో ఠాగూర్ టీం వాళ్ళేమో ఆక్రిలిక్ పెరల్స్ తోని కదిలే వినాయకుని తయారు చేసిరు గిట్లా. మరి ఇన్నేసి మేకప్లు ఇన్నేసి రూపాలు చూసుకొని మురిసిపోతుండో లేదంటే ఇదెక్కడి క్రియేటివిటీ రా భక్తుల్లారా అని మండిపోతుండో గణపతుల వారు కదా. ఇవి స్మార్ట్ వార్తలు మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండదు TV9.